ఎవరు దోపిడీదారులో, ఎవరు రైతులో, ఎవరు దొంగదో, ఎవరు అన్ని బయటకు వస్తాయి. దాని మీద ప్రజలకు అపోహలు పోతాయి. విశాఖపట్నం ఎలివేషన్ అది పనికొస్తుంది ప్రజలకి, అర్థం చేసుకోవాలని, దీన్ని రాజకీయ ఆపాదించొద్దని చిత్తశుద్ధి ఉంటే ఈ 2 కార్యక్రమాలు చేయాలని మాట్లాడుతుంది. దయచేసి మీ ద్వారా ఆ నాయకులకు చెప్తున్నాను. ఇది అవన్నీ ఎప్పుడో వస్తాయి పోతాయి. ముందు ఉన్నదేదో నీ చేతులు ఉన్నది చేస్తే దాన్ని బట్టి అన్ని వస్తాయి కదా. రెడ్ బుక్కో, బ్లూ బుక్కో, బ్లాక్ బుక్కో, ఏ బుక్కో ఆ తర్వాత ముందు ఉన్న బుక్ ఓపెన్ చేయొచ్చు కదా. ఉన్న బుక్ ఓపెన్ చేయొచ్చు కదా. ఉన్న బుక్ ఓపెన్ చేస్తే తర్వాత అన్ని బుక్లు వస్తాయి. అదే చెప్తాను. నేనే మాయంలో ఇప్పుడు నేనేమైనా తప్పు మాట్లాడి ఏంటి మాయంలో ఏంటి చెప్పు చెప్పు చెప్పు. ఏమండి మార్చి మీరు లేటుకు వచ్చారు. మార్చి 22వ తారీఖు నాడు జరిగింది ఎన్నికల సమయంలోనూ. అప్పుడున్న ప్రభుత్వం మీద వచ్చి ఆపాదించారు. అది కాదని ప్రభుత్వం పెద్దలు మాది కాదు, ఇదిగో వీళ్ళు బంధువులు అని చెప్పి ప్రభుత్వం పెద్దలు ప్రభుత్వం ఆ రోజు వాళ్ళ మీద ఆపాదించారు. వీళ్ళు వచ్చి వాళ్ళ మీద ఆపాదించారు. ఎందుకు చెప్పలేదు? ఇద్దరు ఆపాదించారు కానీ వాస్తవానికి వచ్చి ఇప్పుడు వచ్చా తిరిగట్లేదు. నేనే ఎవరి మీద నిందేరేదే, వాస్తవం బయట చెప్పాలని చెప్తున్నాను. ఆ రోజు వైసీపీ పార్టీ ప్రభుత్వమే ఇది ఇంపోర్ట్ చేసిందని ఆ రోజు చెప్పారు. సిపి లేటుకి వెళ్తే వెంటనే మన్నాడు సంజయ్ అక్బర్ కానీ సంజయ్ అక్బర్ వచ్చి వీళ్ళు చుట్టాలు, వీళ్ళు పక్కాలు, ముఖ్యమైన మా అపోజిషన్ నేతల బంధువులు, అలాగే సాక్షాత్ బీజేపీ అధ్యక్షుల బంధువులు అని చెప్పి అని వైసీపీ పార్టీ ఆపాదించాం. చెప్పలేండి ఏది ఎక్కడొచ్చింది, ఎక్కడొచ్చింది నాకు తెలీదు. చెప్తే చెప్పు, నాకు తెలీదు. సారీ, నేను ఇతరుడు అయిపోతాను చెప్పు, నేను ఇతరుడు అయిపోతాను చెప్పు. అసలు ఇంతకీ 25,000 కోట్లు డ్రగ్స్ విశాఖపట్నం పోర్టుకు వచ్చాయా లేదా? అది వాస్తవమా కాదా? ఎస్, అదొక్కటే నేను అడిగింది. అది వాస్తవమైతే ఎవరు చేశారు? ఎవరు దాన్ని ఇంపోర్ట్ చేశారు? దాని మీద ఎందుకు ఇంతవరకు చర్య తీసుకోలేదు అని పార్లమెంట్లోకి వచ్చేమన్నాం తప్ప నేనేం అనలేదే. వాస్తవం నేను చెప్పాను. ఇప్పుడు అదే లేట్ అయ్యి ఆలస్యం గురించి అడిగారు. మా ఎంపీలకు కూడా చెప్పాను, రేపు వేస్తారు వస్తుందని చెప్పాను కదా. నువ్వు లేట్ అయిపోయి బాబు, నువ్వు ఆలస్యమే కొద్దిగా. నేనేమి అందుకే చెప్పాను ఇది రాజకీయ కోణంలో ఆలోచించొద్దు అని చెప్పాను. నేను అదే చెప్పాను ఇందాక. ఏం చెప్పారండి? ఏం చెప్పారండి? ఎవరన్నారు? 5 ఏళ్ళు నేను మాట్లాడదంటే తప్పు. నువ్వు ఇందాక మాట్లాడింది నువ్వు అర్థం చేసుకోలేదా? ఆ సిట్టును ఓపెన్ చేయమని నేను 2-3 సార్లు అడిగాను. అయినా అవ్వలేదు. అవును చెప్తాను కదా, చేయలేదని చెప్పేస్తే కదా నేను ఇప్పుడు ఓపెన్ చేయమని చెప్తుంది. ఇప్పుడు నేను ఓపెన్ చేయమంటున్నా. 5 ఏళ్ళు ఊరుకోమంటే అంతమంది 5 ఏళ్ళు ఊరుకున్నారు కదా, ఇదొక 5 ఏళ్ళు ఊరుకున్నారు కదా. ఇప్పుడు ఓపెన్ చేస్తే దొంగలు ఎవరు తెలిసిపోతారు కదా. ఇప్పుడేమి నా దగ్గర లేదు కదా సిట్టు, ఆ రికార్డు నా దగ్గర లేదు కదా. అది ప్రియాంబుల్, అది ప్రేమబిసి ఎవరు తెలుస్తుంది. దాని మీద అందరూ ఎవరు ఉండాలేపోతారు. నువ్వు మర్చిపోయిందని జ్ఞాపకం చేశాను తప్ప నేనేమి తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్పి ఆపాదించాను. నేను అది ఓపెన్ చేయని తెలుస్తుంది. ఎవరు దొంగలో, ఎవరు దొరలో, ఎవరు దానికి దశపల్ల భూములు ఎవరు తిన్నాడు, లేకపోతే ఎన్సీఎస్ భూములు ఎవరు తిన్నాడు, లేకపోతే రేడియంట్ భూములు ఎవరు తిన్నాడు, లేకపోతే ఇంకో భూములు ఎవరు తిన్నాడు, అన్ని వస్తాయి. ఎవరన్నారు చెప్పలేదు? నేను అదే చెప్పి నేనే చేశాను. నువ్వంటే నేనే చేశానంటే నువ్వంటే నేనే చేశాను వెళ్ళి ధర్నా. నువ్వెవరు అంటే నేనే చేశాను ధర్నా.
నేను అందుకే చెప్తున్నాను నేను మరి మీ నేతల హయాంలోనే ఇప్పుడు దశ